పర్యటిస్తూ ఉన్నారు. హైదర్ షా కోర్టుకు మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. హరీష్ రావు బుల్డోజర్ రాజ్యాన్ని రాహుల్ గాంధీ ఆపాలి అన్నారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకుండా పోయాయి. మరి పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు కూడా డబ్బులు లేవు. కానీ మూసి పరివాహం అభివృద్ధి చేయడానికి 1,50,000 కోట్లతో సుందరీకరిస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారని చెప్పి హరీష్ రావు అంటం జరిగింది. పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని చెప్పి కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టారని చెప్పి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది అంటున్నారని కూడా హరీష్ రావు అన్నారు. అదే కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి మూసీలో వదులుతారట. పేదలు మమ్మల్ని కాపాడాలంటూ మా వద్దకు వచ్చారు. బాధితులకు మేము భరోసా కల్పించడం కోసమే ఈ నిరసన ర్యాలీ చేపట్టామని కూడా చెప్పడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు హరీష్ రావు. హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తా ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే బుల్డోజర్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు? ఒక తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది, పిచ్చేవుడి చేతిలో రాయిలాగా అయిపోయింది. సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఒకవేళ నువ్వు మూసి సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి. మా ప్రభుత్వం ఉండగా 32 ఎస్టీపీలు, ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా 32 ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా. అవి దాదాపు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, దాన్ని పూర్తి చేయి. మూసీలో మురికి నీరు రాకుండా చేయి. మూసీలోకి ఇవాళ ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు? నువ్వు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచినీళ్ళు తెస్తా, గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం దండగంటావు, కాళేశ్వరం కూలిపోయిందంటావు. నిన్నేమంటాడు దానం కిషోర్? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం, 5,000 కోట్లు శాంక్షన్ చేసినాం. మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం. ఎక్కడికి వస్తాయి గోదావరి నీళ్ళు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. నువ్వు కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి. నీది నోరా మోరా? ఈ తెలంగాణలో హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తా ఉంది. రాహుల్ గాంధీ గారికి